ముందు వరకు కూడా సార్ మా దగ్గర పీడీ ఒకటే ఉండేది. బండి ఏదైనా హైట్ బండి కావాలనుకోండి, ఇప్పుడు మీరు 575 తీసుకొస్తారు, నాకు ఈ హైట్ ఉండాలి బండి అంటే ఆ బండిలో హైట్లో అయితే మేము పీడీ చెప్పాలి మా వాళ్ళు. ఇలాంటి హైట్ బండి లేదు. 2021లో లాంచ్ చేశారు, తయారు తీసుకొచ్చారు డైనా ట్రక్ అని చెప్పేసి. ఇది కూడా 42 హార్స్ సార్. ఇప్పుడు కార్లో నార్మల్ మోడల్ టాప్ ఎండ్ మోడల్ అని ఇచ్చారు కదా సార్, ఈ 241లో టాప్ ఎండ్ మోడల్ అంటారు. 42 HP సెగ్మెంట్ లో ఫార్వర్డ్ గేర్ ఉన్న బండి దేంట్లోనూ లేదు. 45లో ఉంది సార్. ఓన్లీ 42 సెగ్మెంట్కి వచ్చేసరికి ఓన్లీ డైనా ట్రక్ లోనే ఉంటుంది సార్. ఏ కాంపిటేటర్ ట్రక్ లో దేంట్లో కూడా లేదు మోడల్. ఇది గడ్డ వచ్చేసరికి 100 mm వెనక్కి ఎదరికి జరుపుకోవచ్చు. పొగాకు తోటలో పై తోటలో దగ్గర కటింగ్ కావాల్సినప్పుడు గడ్డని 100 mm 3 అంగుళాలు వెనక్కి జరుపుకుంటారు సార్. దగ్గర కటింగ్ అయితే ఇంకా వెనక్కి కొంచెం 3 అంగుళాలు. ఇదే వెనక్కి ఉంది అనుకున్నాను. ఇదే వెనక్కి ఉంది సార్. ఇంకా ఎదరికి జరుపుకోవచ్చు 3 అంగుళాలు. అదే ట్రాలీ వేసుకున్నారు సార్. ఫోర్ ట్రాలీ వేసుకున్నా, ట్రిపుల్ ట్రాలీ వేసుకున్నా ఇలా పైకి ఎక్కుతారు కదా సార్. ర్యాంపులు ఎక్కినప్పుడన్నా ఫ్రంట్ లిఫ్టింగ్ అవ్వకుండా ఉండడానికి ఈ గడ్డ ఎదరకుంటే కొంచెం లిఫ్టింగ్ తగ్గుతుంది సార్. యాక్షన్ కూడా తగ్గుద్ది. ఇలా ఉన్న యాక్షన్ కూడా తగ్గుతుంది. మెయింటెనెన్స్ కూడా కాంబీ ఫిల్టర్ అని చెప్పేసి వాటర్ సపరేటర్ 3 ఫిల్టర్లు ఉంటాయి సార్. 3 ఫిల్టర్లు దీంట్లో ఇచ్చేసి మన ఓన్లీ మీరు ఇంజన్ చేంజ్ చేసుకున్నప్పుడు ఒక ఫిల్టర్ మార్చుకుని సరిపోతుంది. ఈ 3 ఫిల్టర్ కూడా మార్చాలి సార్. దాంతోపాటు కాస్ట్ ఎక్స్ట్రా అవుతుంది. మెయింటెనెన్స్ తక్కువే కదా సార్. దాంతో కాంపిటేటర్ ట్రాక్టర్తో పోల్చుకుంటే మెయింటెనెన్స్ తక్కువే. తర్వాత క్లిచ్ వచ్చేసరికి డ్యూల్ క్లిచ్ సార్. మెత్తగా ఉంటుంది, చేతితో కూడా ఆపరేట్ చేయాలి. మహేంద్ర నొక్కుతారు సార్, వాళ్ళు నొక్కుతారు చేతితో. మహేంద్ర హ్యాండ్ ఇస్తుంది. సిరామెటికల్ అని చెప్పేసి ఒక మెటల్ ఉంటుంది సార్ దీనికి. ఇప్పుడు ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటుంది కదా, ఫ్రిడ్జ్కి వెనకమాల ఒక కూల్ అవడానికి మెటీరియల్ ఉంటుంది. ఆ మెటీరియల్ ఉంటేనే కూల్ అవుతుంది. దీనికి కూడా సిరామెటికల్ మెటల్ అని చెప్పేసి ఒక మెటల్ ఇస్తారు అన్నమాట. చాలా స్ట్రాంగ్ ఉంటుంది సార్. కాంపిటేటర్స్కి వచ్చేసరికి 50 HP పైన ఉన్న దానికి ఇస్తారు సార్ ఈ మెటల్. మనం వచ్చేసరికి ఈ డైనా ట్రాక్ సిరీస్కి వచ్చేసరికి 42 నుంచి ఇచ్చేస్తారు. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 42 420 mm ఉంటుంది. కింద నేల నుంచి పైకి 420 mm ఉంటుంది. గేర్ బాక్స్ వచ్చేసరికి ABC గేర్ బాక్స్ 42లో ABC గేర్ బాక్స్. ఫార్వర్డ్ గేర్ 12 గేర్లు ముందు పోతే 12 గేర్లు వెనకొచ్చింది. లోడ్లో 4 గేర్లు ఉంటుంది సార్. ఇటు పక్క లోడ్ వేస్తారు, అటు పక్క 1 2 3 4 4 గేర్లు ముందుకు వెళ్తుంది. ఫార్వర్డ్ వెనక వేసుకుని 4 గేర్లు వెనక. అలాగే మీడియంలో ముందుకు 4 వెనక 4, హైలో ముందుకు 4 వెనక 4. ప్లాట్ఫామ్ కూడా స్పేస్ డీ ప్లాట్ఫామ్, ఆయిల్ బ్రేక్లు. వెనక మళ్ళీ లిఫ్టింగ్ కెపాసిటీ వచ్చేసరికి హైడ్రాలిక్ లిఫ్టింగ్ కెపాసిటీ వచ్చేసరికి 250 kg లిఫ్ట్ సార్. మామూలుగా మా 241 PD కానీ ఈ మహేంద్ర 575 కానీ అయితే 1750 kg అట్లా లిఫ్ట్. 1650 నుంచి 1750 వరకు లిఫ్ట్. దీనికి వచ్చేసరికి అడ్వాన్స్డ్గా 2050 kg లిఫ్టింగ్ కెపాసిటీ. 4 రకాల పీటీఓలు ఉంటాయి సార్. లైవ్, రివర్స్, మల్టీ స్పీడ్, గ్రౌండ్ స్పీడ్ 4 రకాల పీటీఓలు ఉంటాయి. అంటే అన్ని ఇంప్లిమెంట్స్ వాడుకునే ఏరియాలో అయితే మీకైతే రెండే ఉపయోగపడతాయి, లైవ్, రివర్స్. అంటే మీ ఏరియా ఈ ఇంప్లిమెంట్స్ వాడతారు కాబట్టి మీకు అది సరిపోద్ది. మిగతా ఏరియాలో అయితే ఆ 4 ఇంప్లిమెంట్లు కూడా వాడతారు రాయలసీమ. డీజిల్ కెపాసిటీ వచ్చేసరికి 55 లీటర్లు, 8.5 mm ఇంజిన్ ఆయిల్ పడుతుంది. 40 లీటర్లు గేర్ ఆయిల్ పడుతుంది. డెక్ టైర్లు వేసుకుంటే రోటవేటర్ కూడా తిరిగేస్తాం. దమ్ములో చేస్తారు. డెక్ టైర్లు వేసుకుంటే దమ్ములో కూడా తిరిగేస్తుంది. రోటో పాటలు కూడా 2వ సార్లు రోటో పాటలు అంటే దిగిపోతుంది కదా సార్. ఇది గ్యాప్ తక్కువ ఉంటుంది సార్, మట్టి పట్టేస్తుంది, స్లిప్ అయిపోతుంది. అదే పడ్లింగ్ టైర్కి వస్తారు, గ్యాప్ ఎక్కువ ఉంటుంది, వదిలేస్తుంది మట్టి. సన్న టైర్లు వచ్చినాయి కదా, డెక్కలు అంటారు చైనా టైర్లు. దానికి ఏంటంటే ఇది ఉంది కదా సార్, మడ్డగారి కింద చెక్క పెట్టుకుంటారు. చెక్క హోల్ చేయించుకుంటే ఈ మడ్డగారి హైట్ పెరుగుతుంది. అప్పుడు ఆ టైర్ తిరగడానికి మీకు ఫ్రీగా ఉంటుంది. అది న్యూట్రల్లో పెట్టుకుంటాం సార్. బండి కదలకుండా స్టేషనరీగా పెట్టుకుంటాం కదా. ఈ గేర్ సార్ ఇది న్యూట్రల్ చేసుకుంటాం. ఎంగేజ్ గేర్ న్యూట్రల్ చేసుకుని ఈ పీటీఓ గేరు ఎదరగేసుకుంటారు. వెనకమాల మీరు ఫ్యాన్ కానీ పంపింగ్ ఉంటుంది, వాటర్ పంపింగ్ తోడుకోవడం అలాంటివి సెట్ చేసుకుంటారు కదా. అప్పుడు ఈ పీటీఓ గేర్ వేసుకుంటారు. మామూలుగా మన మహేంద్రకైనా మా 241 PDకి ఏ ట్రాక్టర్కైనా RPM పెట్టుకుంటేనే మీకు పీటీఓ స్పీడ్ పెరుగుతుంది. దీనికి వచ్చేసరికి గేర్లో పెంచుకోవచ్చు. ఐడియల్ ఆర్పిఎం ఐడియల్ అని ఉంటుంది. పీటీఓ స్పీడ్ని గేర్లో పెంచుకోవచ్చు. బండి ఐడియల్లో ఉంటుంది కదా, బండి ఐడియల్లో ఉంటుంది. పీటీఓ గేర్ అవుతాం గేర్లో. అది ఎక్కడోకైనా ఉపయోగం ఉండదులే. దాన్ని వాడాంలే మేము. దాన్ని ఎలా వాడామంటే 575ని కోరీలో పెట్టాం పంపేసి. దానికి యాక్చువల్గా అయితే ఫ్యాన్కి లోడు టాప్ లోడ్ వేసుకోవాలి కంపల్సరీ. లోడును సరిపోతలేదు. పంపుకి రెవల్యూషన్ సరిపోతలేదు. దాంట్లో ఒకటే స్పీడ్ ఉంది కాబట్టి సరిపోవట్లేదు సార్. 24 స్పీడ్లు ఉన్నాయి. అప్పుడు ఐగేర్ వేసేసి ఐగేర్ వాడైతే లోడ్ గేర్ తీసేసి ఐగేర్ వాడేసాం. రెవల్యూషన్ సరిపోయింది.
2 రోజులు తోడింది. 3 రోజు ఫ్యాన్ బెల్ట్ తెగిపోయింది. స్పీడ్ ఇంజిన్ బాయిల్ అయిపోయింది. అప్పుడు సార్ మీరు అన్నారు కదా లోడ్లు వేసినప్పుడు ఏం ప్రాబ్లం కాలేదు, మీకు ఏమీ కాలేదు. ఆయిల్ అయితే ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు మా దగ్గర మీడియం ఉంది. మీడియం వేసుకుంటే ఏ ప్రాబ్లం రాదు కదా సార్. వేగం పెరగదు, సమానమైన వేగం వస్తుంది. అలాగని అది వేగం కూడా తక్కువ రాదు, సరిపాడిగా వస్తుంది. అందుకని దీంట్లో మీడియం కూడా మీడియం వేసుకోండి. టెక్నికల్ అన్నీ చేసేసాం. మనకి డెప్త్ కుదరలేదు అంటవా? గట్టిగా పెట్టేదా? మన డెప్త్ టైప్ వాడుతున్నాం. మహేంద్రకి పెట్టినాడు. అది ఎంత పెడితే అంత వెళ్ళిపోతుంది. ఎవరినే చెయ్యాలి.